అందరికీ నేను ఈరోజు శారీ ప్రీ వెడ్డింగ్ చూపెడుతున్నాను. ముందుగా నేను శారీ తీసుకున్నాను. శారీని మొత్తం ఓపెన్ చేసి శారీ ఫాల్ ఉంటుంది కదా, ఆ ఫాల్ సైడ్ మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం అట్ లాస్ట్కి కొంగు సైడ్ కార్నర్కి వెళ్ళాలి. ఫాల్ ఉన్న సైడ్ కొంగు సైడ్ లాస్ట్కి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ ఫస్ట్ స్టెప్ నేను తీసుకుంటాను. ఇట్లా ఒక 4.5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ తీసుకోవాలి. నేనైతే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. శారీ పర్ఫెక్ట్గా వస్తుంది 4 ఇంచెస్ అయితే. లేదు మేము కొంచెం ఏజ్ ఎక్కువ అనుకుంటే 4.5 ఇంచెస్ తీసుకోండి. నీట్గా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మనకి బయటికి పిన్ పెట్టుకుంటే ఫ్రంట్ సైడ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మొత్తం మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసి ఒకసారి ఐరన్ చేస్తున్నాను. ఐరన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఐరన్ ఎప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి, లేకుంటే శారీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బటన్ ఆఫ్ చేసి మెల్లి చేసుకోవాలి. ఇప్పుడు మనం శారీని ఐరన్ చేసేసుకున్నాక ఐరన్ బాక్స్ని పక్కన పెట్టేసి ఇక లాస్ట్ది కొంగు ఉంటుంది అది తీసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ది కొంగు తీసుకుంటున్నాను. ఆ ఫ్లీట్ అలానే ఉంచుతున్నాను. ఐరన్ చేసింది అలానే ఉంచేసి దానిపైన నేను ఇలా పెట్టుకుంటున్నాను మొత్తం కొంగుని. అలానే మొత్తం ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా చేసుకుంటూ రావాలి. నేను ఇలా ఎందుకు వేస్తున్నా అంటే డైరెక్ట్గా మనము కొంగుకి ఇట్లా కొంగుని మలుపుకోవచ్చు, కానీ దానివల్ల కొంచెం అటు ఇటు అవుతుంది. అదే ఇలా చేసుకుంటే అసలు కొంచెం కూడా మిస్టేక్ రాదు. అండ్ ఈజీగా సింపుల్గా అసలు ఎలాంటి క్లిప్స్ పెట్టకుండా నేను చేసి చూపెడతాను. మీరు చూడండి, ఈజీగా సింపుల్గా మంచిగా నీట్గా వస్తుంది. ఇలానే ఇంకొక 2-3 టైమ్స్ మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కసారి ఒక 2 టైమ్స్ ఫోల్డ్ చేశాక నేను మెల్లిగా ఐరన్ చేస్తున్నాను. ఎందుకంటే ఐరన్ చేస్తే మంచిగా నీట్గా అవుతుంది, స్టిఫ్గా వస్తుంది, తొందరగా ఈజీగా మళ్ళీ రివర్స్ చేసి మడత పెట్టడానికి. మనకి ఎన్ని స్టెప్స్ కావాలో అంత చిన్నగా మనం మలుపుకోవాలి. నేనైతే నాకు 8 స్టెప్స్ కావాలనుకుంటున్నా, అందుకే ఇలా మెల్లిగా నీట్గా ఐరన్ చేసేసి ఒక్కొక్క ఫ్లీట్ పెట్టుకోవాలి. ఇక మొత్తం నేను చిన్న ఫ్లీట్ పెట్టేసుకుంటా. ఫస్ట్ ఒక 2 స్ప్లీట్స్ పెట్టుకొని ఐరన్ చేశాను, తర్వాత మళ్ళీ ఇంకొక 2 పెట్టుకొని ఐరన్ చేస్తున్నాను. దీనివల్ల ఈజీగా అయిపోతుంది మనకి. కొంగు అసలు కష్టమే కాదు, ఈజీగా ఇప్పుడు నేను చూపెడతాను. నెక్స్ట్ మనం చేత్తోనే కొంగులు పెట్టుకుంటే దాన్ని పెట్టడానికి చాలా టైం పడుతుంది. అదే ఇలా ఐరన్ చేస్తే అసలు కొంచెం కూడా ఇట్లా పక్కకి రాకుండా మంచిగా నీట్గా వస్తుంది. మనం చేత్తో పెట్టుకుని ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది అట్లా కదా. ఇది నేను చూపెడతా చూడండి. ఇట్లా అన్న కొద్ది ఈజీగా అసలు ఇట్లా మొత్తం అది అయితే ఫోల్డ్ అయిపోతుంది. ఇక ఐరన్ మొత్తం అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఉంది, లాస్ట్కి మంచిగా నీట్గా పెట్టి నేను ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసుకుంటున్నాను. ఐరన్ అయిపోయింది కదా, ఇక నేను ఐరన్ బాక్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపెడతాను. ఓపెన్ చేస్తే అక్కడ లైన్స్ వస్తాయి, ఒక్కొక్కటిగా లైన్స్ వస్తాయి. చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా లైన్స్ వస్తున్నాయి, కనిపిస్తుందా? ఒక్కొక్కటిగా లైన్స్ వస్తున్నాయి. ఇక మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకుని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయకుండా అలానే ఉంచి కింది నుంచి ఇలా స్టెప్ వైట్ వస్తుంది అనమాట. ఈజీగా చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఐరన్ చేశాను, ఐరన్ చేసడం వల్ల ఇలా అనగానే చూడండి ఎంత ఈజీ వచ్చేసిందో. మీకు నీట్గా ప్రొఫెషనల్స్ ఎట్లా వేస్తారో అట్లనే వస్తుంది నీట్గా. చూడండి, అసలు ఐరన్ చేయకుండా కానీ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ టైం ఐరన్ చేసాము, తర్వాత స్టెప్స్ వైజ్ ఐరన్ ఒక్కొక్కటి చేయకుండా కానీ ఒక 2 స్టెప్స్కి ఒకసారి ఐరన్ చేస్తే మంచిగా నీట్గా వచ్చేస్తుంది. అలా ఒక 2 స్టెప్స్ పెట్టుకుంటే ఐరన్ చేయండి. ఒక 2 టైమ్స్ అట్లా 2 స్టెప్స్ పెట్టేసి ఐరన్ చేసి తర్వాత ఒక 4 స్టెప్స్కి ఒకసారి ఐరన్ చేస్తే సరిపోతుంది. ఐరన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐరన్ చేయాలి. ఒకవేళ మీకు చాలా హీట్ అనిపిస్తుందంటే ఏదైనా క్లాత్ పైన ఇట్లా ఐరన్ బాక్స్ని రబ్ చేసి చేయండి. లేదనుకుంటే శారీ పైన ఒక పేపర్ అలా పెట్టి ఐరన్ చేయండి. దానివల్ల శారీ ఏం డ్యామేజ్ కాదు. పట్టు శారీస్ అయితే పేపర్ పెట్టి ఐరన్ చేయండి, దానివల్ల ఏం డ్యామేజ్ కాదు. అలా మెల్లిగా ఒక్కొక్కటిగా పీస్ పెట్టుకుంటా మొత్తం మంచిగా ఐరన్ చేసేసుకుందాం. చూడండి ఎంత మంచిగా అసలు చూస్తాడో మీకు అనిపిస్తుంది, ఎంత మంచిగా అంతా ఫోల్డ్ అయింది నీట్గా. మొత్తం మనం ఇక అన్నిటినీ ఫోల్డ్ చేసుకొని మంచిగా పెట్టేసుకుందాము. ఐరన్ చేస్తే మంచిగా స్టిఫ్గా అసలు ఎటో జరగదు. లాస్ట్ పెట్టేసి చూడండి, లాస్ట్ ఇలా నేను పెట్టుకున్నాను. పెట్టేసుకొని మంచిగా నీట్గా అన్నిటి చూడండి, అన్ని స్టెప్స్ కరెక్ట్గా నీట్గా వచ్చినా ఇలా చూసుకొని ఒక్కొక్కటి అన్నీ మంచిగా పెట్టుకొని మంచిగా నీట్గా మనం ఐరన్ చేసుకుందాము. ఇక మొత్తం అంతా నీట్గా పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటున్నాను.
మనం దీనికి పిన్స్ పెట్టుకుంటాం కదా, కొంతమంది చాలా పిన్స్ పెట్టి ఐరన్ చేస్తారు. నేను జస్ట్ 5 పిన్స్ పెట్టి ఐరన్ చేస్తాను. మీరు చూడండి, 5 పిన్స్తోనే మొత్తం శారీ అంతా ఐరన్ అయిపోతుంది. మంచిగా ఫోల్డ్ చేసి కూడా నేను చూపెడతాను. జస్ట్ 5 పిన్స్తోనే మొత్తం అయిపోతుంది. ఇక నేను ఫస్ట్ మొత్తం నీట్గా దీన్ని ఐరన్ చేస్తాను. ఐరన్ మొత్తం నీట్గా అయిపోయింది కదా, దీన్ని మొత్తం ఇక నీట్గా ఐరన్ చేసి పక్కన పెట్టేసి దీనికి నేను పిన్ పెడుతున్నా. పిన్స్ మాత్రం మంచి క్వాలిటీ తీసుకోవాలి. పిన్స్ మంచిగా నీట్గా పెట్టుకోవాలి. నేను చూడండి మొత్తం అంతా నీట్గా పెట్టేసి ఒక పిన్ పెట్టేశాను. ఇక్కడ ఒక పిన్ పెట్టేసి తర్వాత నేను కొంచెం జరుపుకుంటూ చూపెడుతున్నాను. నా దగ్గర చాలా పెద్ద టేబుల్ లేదైతే నేను ఒక 2 టేబుల్స్ని కలిపి అలా చేసుకున్నాను. నేను మొత్తం కొద్దిగా జరుపుకుంటా నీట్గా ఐరన్ చేసుకుంటా పిన్స్ పెడుతున్నాను. ఇప్పుడైతే ఒక 2 పిన్స్ అంతా ఐరన్ చేసుకున్నాను. పిన్స్ పెట్టేసి మొత్తం అంతా నీట్గా పెట్టేసి మీరు మీ హైట్ బట్టి మీరు బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. హైట్ బట్టి మీ కొంగు పెట్టుకోవచ్చు. హైట్ ఎంత ఉంటారో దాన్ని బట్టి పెట్టచ్చు. నేనైతే 5.5కి హైట్ పెడుతున్నాను. నా హైట్తో నేను చేస్తున్నాను. ఇంత సరిపోతుంది నాకు. అది నేను అక్కడ ఐరన్ వేసేసి మంచిగా పిన్ పెట్టేసుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఐరన్ చేయాలనుకుంటే మీరు కొలత తీసుకొని అట్లా ఐరన్ చేసుకోవచ్చు. లేదా నేను పర్ఫెక్ట్గా అసలు ఎలాంటి టేప్ లేకున్నా కానీ మనం ఇట్లా పెట్టుకొని చేసుకోవాలో చూపెడతాను. నేను చూడండి, నాకు ఇంత కొంగు సరిపోతుంది, నేను చూసుకొని ఇంత సరిపోతుందని పిన్ పెట్టేసి అక్కడ వరకు ఐరన్ చేసేసాను. ఇక ఐరన్ అయిపోయింది కదా, దీనికి నేను మెల్లి పిన్ పెట్టేస్తున్నాను. మంచిగా నీట్గా పిన్ పెట్టేసుకుందాము. పిన్స్ కూడా ఎక్కువ పెట్టద్దండి. పిన్స్ ఎక్కువ పెడితే శారీ కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఐరన్ బాక్స్ కూడా ఎక్కువ హీట్ ఉండదు. ఎక్కువ హీట్ ఉంటే శారీ డ్యామేజ్ అయిపోతుంది. అదే తక్కువ లో హీట్తో చేస్తే నీట్గా వస్తుంది. శారీ కూడా ఏం డ్యామేజ్ కాదు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. కొంగు అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి నేను చూసుకొని కరెక్ట్గా నాకు 8 స్టెప్స్ వచ్చాయి. మొత్తం 8 స్టెప్స్ నీట్గా పెట్టుకొని మంచిగా నీట్గా ఐరన్ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ హ్యాండ్తో ఇలా మంచిగా నీట్గా అంటే అదే అయిపోతుంది. మంచిగా నీట్గా మెల్లిగా మనం ఐరన్ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి మొత్తం నీట్గా అనుకొని ఐరన్ చేసేస్తున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ అంతా నీట్గా అనుకొని ఐరన్ చేస్తున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకొని ఐరన్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోవద్దండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. నేను మరీ చెప్తున్నాను. ఐరన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి నీట్గా మెల్లి ఐరన్ చేసుకోవాలి. నేను స్లోగా దీన్ని ఐరన్ చేసేస్తున్నాను. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ఐరన్ అయిపోయింది కదా, నీట్గా ఐరన్ చేసేసుకొని ఎక్కడన్నా ముడతలు కానీ ఏమన్నా ఉంటే చూసి మంచిగా నీట్గా ఐరన్ చేసేసి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్. నీట్గా ఐరన్ అయింది కదా చూడండి. మీకు క్లియర్గా చూపెడుతున్నాను ఎంత నీట్గా ఐరన్ అయిందో. ఇంకా శారీని మెల్లిగా కొంచెం పక్కకు జరుపుకొని మనకి ఇప్పుడు శారీ కట్టుకునే బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఐరన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మనది. ఫ్రంట్ పార్ట్ ఐరన్ అయిపోయింది. బ్యాక్ సైడ్ నేను కొంచెం జరిపి శారీని ఐరన్ చేసి చూపెడుతున్నా. బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఐరన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్గా మొత్తం నీట్గా సేమ్ అలానే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకున్నామో అలానే కానీ కొంచెం డిస్టెన్స్ లాగా పెట్టేసి బ్యాక్ సైడ్ ఐరన్ చేసేయాలి. ఐరన్ చేసేసినాం కదా, బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఇక బ్యాక్ సైడ్ అయిపోయింది కదా. ముందట సింగిల్ ఎట్లా పెట్టుకోవాలో చూపెడుతున్నాను. నేను నా కొలతలో చూపెడుతున్నాను. మీరు కొంచెం హైట్ ఎక్కువ ఉంటే మీ కొలత బట్టి టేప్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. మీరు ఎవరికన్నా క్లయింట్స్కి ఇట్లా చేయాలనుకుంటే వాళ్ళు మెజర్మెంట్ ఇస్తారు కదా, దాన్ని బట్టి మీరు చేయొచ్చు. నేను నా కొలతలు నేను చూపెడుతున్నాను. ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టి చూపెడుతున్నాను చూడండి. అక్కడ పిన్ ఒకటి పెడుతున్నాను. మళ్ళీ ఇక నేను శారీ మొత్తం కట్టుకొని ఒట్టి సింగిల్ ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, అక్కడక్కడ నేను పిన్స్ పెట్టాను. బిగినింగ్ పిన్ పెట్టాను, ఎండింగ్ పిన్ పెట్టాను. బిగినింగ్ సైడ్ పిన్, ఎండింగ్ సైడ్ పిన్ పెట్టేశాను. ఆ 2 పిన్స్ మొత్తం దగ్గరకు వచ్చే వరకు మనం అంతా సింగిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ సింగిల్ ఏమో కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. తర్వాత మిగతా అన్ని ఒక 1/2 ఇంచ్ తక్కువ, మిగతా అంతా సేమ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒకటి పెద్దగా పెట్టుకోవాలి, మిగతా అన్ని సేమ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. సింగుల్ అన్నీ మంచి ఇట్లా నీట్గా అనిపించేదానికోసం అని ఒక టిప్ చెప్తాను అనమాట. ఇప్పుడు మొత్తం మనం అంతా కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకున్నాక దాన్ని ఒకటి ఫస్ట్ది ముందట పెట్టాలి. తర్వాత సెకండ్ది ఇంకొంచెం కిందికి, థర్డ్ది కొంచెం కిందికి, ఫోర్త్ అట్లా కొంచెం కిందికి. ఇప్పుడు నేను వీడియోలో ఎట్లా చూపెడుతున్నానో సేమ్ అట్లనే పెట్టుకోవాలండి. అట్లా పెట్టుకుంటే మంచి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. దానికి నేను ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. చూపెట్టినట్టు ఇట్లా సేమ్ ఒక పిన్ పెట్టేసుకుంటే అక్కడ తీసేయండి. ఇక పిన్స్ అటు ఒకటి ఇటు ఒకటి పెట్టినా అది అక్కర్లేదు, పిన్స్ తీసేయండి. ఒక పిన్ నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
పైన పిన్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు సెంటర్లో కూడా ఒక పిన్ పెట్టుకుంటున్నాను. అది ఐరన్ చేసే వరకే పెట్టుకోవాలి, తర్వాత తీసేస్తే అయిపోతుంది. సెంటర్లో ఒక పిన్ పెట్టుకుంటే కిందికి మంచిగా కరెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. పైన పెట్టుకున్న సేమ్ అట్లనే నీట్గా అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటా ఒక్కొక్కటి మొత్తం అన్నిటిని శారీని అంతా మంచిగా నీట్గా చేసుకొని ఇక్కడ మంచిగా నీట్గా ఇట్లా అనేసి ఒక పిన్ పెట్టుకుంటున్నాను. చూడండి అసలు ఇట్లా నీట్గా అంటే ఇప్పుడే ఐరన్ చేసినట్టు ఉంది. ఐరన్ ఇంకా చేస్తే ఇంకా నీట్గా మొత్తం పర్ఫెక్ట్గా మంచిగా అనిపిస్తుంది. ఇక నేను ఒక పిన్ మధ్యలో పెట్టేసుకున్నాను. సేమ్ ఇలానే కిందికి కూడా చేసుకుంటున్నాను. కిందికి ఎట్లా వేసుకోవాలంటే ఫస్ట్ పైన ఎట్లా వేసుకున్నాం ఒకటి ఫస్ట్, తర్వాత సెకండ్ అట్లా పెట్టుకున్నట్టే సేమ్ అట్లా కిందికి కూడా నీట్గా అంత మంచిగా పెట్టుకోవాలి. పైన కింద పర్ఫెక్ట్గా స్ట్రైట్గా మొత్తం రావాలి, అయితే మంచిగా వస్తుంది శారీ. ఇక సేమ్ అట్లనే మొత్తం అంతా నీట్గా ఫస్ట్ ఒకటి తర్వాత అట్లా కిందికి వరకు మొత్తం ఒకటి తర్వాత ఒకటి అంతా పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టేసుకొని దాన్ని మంచిగా నీట్గా పిన్ పెట్టేసుకొని ఒకసారి ఇట్లా మంచిగా నీట్గా మనం అనుకోవాలి. ఇక పిన్ పెట్టేసుకుంటున్నాను నేను. ఇక మొత్తం మంచిగా అంతా నీట్గా అనుకోవాలి. మేము మొత్తం అన్నిటినీ స్ట్రైట్గా అనుకొని ఇట్లా మంచిగా అనుకొని ఐరన్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ఐరన్ బాక్స్ తక్కువలో పెట్టుకొని చేసుకోండి, లేకుంటే శారీ మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది. మొత్తం అన్నిటినీ నీట్గా పెట్టుకొని ఐరన్ బాక్స్ తీసుకుంటున్నాయి. ఐరన్ బాక్స్ తీసుకొని నేను ఐరన్ చేసుకుంటా. అంత నీట్గా సర్దుకున్నాం కదా, దీన్ని అంతగా మొత్తం ఐరన్ చేసుకుందాం. మనం అంతా పిన్స్ ఇట్లా ఏం డ్యామేజ్ కాకుండా చూసుకొని మొత్తం మంచిగా నీట్గా ఐరన్ చేసుకోవాలి. చూపెట్టినట్టు అట్లా నీట్గా మొత్తం ఐరన్ చేసుకోవాలి. ఇక పైన ఐరన్ అయిపోయింది కదా, సేమ్ కింద కూడా అట్లనే నీట్గా ఐరన్ చేసుకోవాలి. మధ్యలో సేమ్ అట్లనే ఐరన్ చేసుకొని నేను పిన్ తీసేస్తున్నాను. మధ్యలో ఐరన్ చేసుకొని పిన్ తీసేసి పక్కన పెట్టేయాలి దాన్ని. ఇక మొత్తం కిందికి కూడా నీట్గా చేసుకొని ఐరన్ చేసుకోవాలి. చూడండి మొత్తం అంతా నీట్గా ఐరన్ అవుతుంది. కిందికి కొంచెం మంచిగా స్ట్రాంగ్గా చేసుకొని, కొంచెం అంచు గట్టిగా ఉంటుంది కాబట్టి మంచి స్ట్రాంగ్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా నీట్గా చేసేసుకోవాలి. ఇక ముందట మొత్తం ఐరన్ చేసేసుకున్నాం కదా, ఇది మొత్తం ఇంతే స్టిఫ్గా ఉండడం కోసమని నేను శారీని రివర్స్ చేసి రివర్స్ కూడా ఐరన్ చేస్తున్నాను అనమాట. దానివల్ల ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా మంచి ఐరన్ వస్తుంది. ఫ్రంట్ వేసినాం కదా, ఇప్పుడు బ్యాక్ చేస్తున్నా. బ్యాక్ ఆల్రెడీ మనం ముందుగానే ఐరన్ చేసినాం కాబట్టి ఆల్రెడీ ఐరన్ చేసిందే ఉంటుంది. దానిపైన జస్ట్ మనం మెల్లిగా కొంచెం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మొత్తం నీట్గా మంచి ఐరన్ చేసేసుకుంటున్నాను. ఇక శారీ మొత్తం ఐరన్ అయిపోయింది కదా, శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను చూపెడతాను. శారీని మొత్తం నీట్గా ఐరన్ చేసుకొని ఇక్కడ చూపెడుతున్నా కదా, శారీ బ్యాక్ సైడ్ నుంచి నేను ఫోల్డ్ చేస్తున్నా. బ్యాక్ నుంచి మొత్తం ఫ్రంట్కి ఇట్లా ఒక లేయర్ తీసుకొని తర్వాత ఇంకొక లేయర్ తీసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా శారీ ఎంత ఇట్లా మనం మడత పెట్టుకుంటామని. అట్లా ఒక 2 లేయర్స్ వస్తాయి. 2 లేయర్స్ తర్వాత ఇక మళ్ళీ శారీ ఉంటుంది కదా, నేను ముందట ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ అంతా కొంచెం ఉంచుకొని మిగతా అంతా శారీ లోపల ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇట్లా నీట్గా మంచి అసలు ఇట్లా నీట్గా మనం ఐరన్ చేసిందంతా ఎట్లా ఉంటుందో అట్లనే నీట్గా మెల్లిగా పెట్టుకోవాలి. ఇట్లా శారీ మొత్తం ఏం ఫోల్డ్ కాకుండా నీట్గా మంచిగా ఉంచుకొని ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చేయాలి, తర్వాత బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ ఇట్లా చేసుకొని మొత్తం అంతా కలిపేయాలి. మొత్తం నీట్గా ఒక షేప్లో వచ్చింది కదా శారీ. ఇక నేను దీన్ని టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసి మొత్తం నీట్గా చూడండి శారీ అంతా ఫ్రంట్ పార్ట్ మనం ఐరన్ చేసుకుంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ మొత్తం వచ్చేలాగా ఉంచి ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నాను. మొత్తం నీట్గా ఇట్లా చేసుకొని పక్కకి కింద ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా మొత్తం తిప్పేస్తున్నాను. చూడండి మొత్తం ఇట్లా అంతా తిప్పేస్తున్నాను. కావాలనుకుంటే శారీ మధ్యలో కూడా కొంచెం హోల్ లాగా అనిపిస్తుంది కదా, దాని లోపల పెట్టుకోవచ్చు. లేదా మాకు అట్లా వద్దు అనుకుంటే ఇట్లా మొత్తం టర్న్ చేసేయచ్చు. దానికి ఇప్పుడు నేను ఫస్ట్ టర్న్ చేసి చూపెడతా చూడండి. దాన్ని ఫస్ట్ టర్న్ చేసిన దగ్గరనే ఇంకా అట్లనే 2 టైమ్స్ టర్న్ చేస్తే అయిపోతుంది మన శారీ రెడీ అయిపోయినట్టే. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. మీకు ఏమైనా శారీస్ కావాలంటే కామెంట్